నాకెందుకు ఈ సేవభారం, నాకెందుకు ఈ బాధ్యతలు, నాకెందుకు ఇది అని అనుకున్నావు అనుకో, ఇక్కడ మంచిగా బ్రతికేస్తావు. కానీ ఒకరోజు తటాలను వస్తుంది. మొన్న 240 మంది ఆ విమానం కూలి ఎడదచ్చిపోయారు. అలాగే ఒక్కసారి మరణం వచ్చేస్తుంది. దాన్ని అవ్వడ ఒక్క క్షణంలో వస్తుందట. బైబిల్లో రాయబడింది, ఒక్కటే క్షణం వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత అది నిజం, అబద్ధం కాదు. అది నిజం. మరణం వచ్చేది అనేది నిజం. ఇక్కడ మనం జీవిస్తున్న కాలం ఉంది, ఇది అబద్ధం. మరణం వెళ్ళంట జీవితాన్ని అడిగింది. ఏమని అడిగింది? ఎందుకు నిన్ను ప్రేమించినంత నన్ను ప్రేమించరు ఈ మనుషులు అని అంటే నవ్విందంట జీవితం. ఎందుకు నవ్విందో వాళ్ళకి తెలియంది ఏంటంటే, నువ్వు వాస్తవం కాబట్టి నిన్ను నమ్మరు, నేను అవాస్తవం, నేను అబద్ధం కాబట్టి నన్ను వాళ్ళు నమ్ముతారు అన్నది. నిజాన్ని మనుషులు నమ్మరు. మరణం నిజం, జీవితం అబద్ధం. అందుకనే ఆ జీవితానికి తెలిసి చెప్పి నవ్విందట. అలా ఉంటుందన్నమాట. ఈ మరణం ఉన్నది అని భయపడి దానికి అనుకూలముగా నడుచుకోలేని మనుషులు నవ్వుతుంది జీవితం. అలాంటి వాళ్ళని స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలని పాసన్నిధికి సమీపించి ఉంటున్నాము. నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున నీ వాక్యం ధ్యానించబోచున్నాము తండ్రి. నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానంను మేము అడుగుచుండగా నీ కుమారుడైన నాకు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించవలసింది ప్రార్థిస్తుంటున్నాము. దేవా, వినిన మాటలు మా హృదయంలో నింపుకోవడానికి కావలసిన సామర్థ్యం మాకు అనుగ్రహించండి అయా. మరి నాయన దీన మనస్సును నాయన మాకు కావలసిన నా తండ్రి ప్రతి విధమైన నాయన ఆత్మీయ అవసరతలు మా హృదయాల్లో ఉంచి నడిపించి తీర్చి నీ కృపలో భద్రపరిచి నడిపించి మాయం పొందవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకునిచున్నాం. సమస్త విధమైన ఆటంకాలను తొలగించమని అయా నీ కృపలో భద్రపరచమని అడుగుచి కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడి లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము ఈరోజు మన సంఘంలో ఒక విలువైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఉంది. ఏంటది గుర్తుందా మీకు? మన సంఘస్థుల్లో లేకపోతే మన సహోదరుల్లో ఒకడైన తాటిపాముల నరసింహ గారు చనిపోయి లేకపోతే నిద్రించి ఈరోజుకి 10వ రోజు, 11వ దినం వాళ్ళు చేస్తారు. అయితే 11వ రోజు జ్ఞాపకార్థంగా మనము ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనని జ్ఞాపకము చేసుకోవాలి కదండి. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే తన భార్య చనిపోయినా కానీ, తనకు తోడు ఎవ్వరు లేకున్నా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలే. 5వ వన్ డే బైబిల్ సెమినార్కు రాత్రికాలం వచ్చి చక్కగా కూర్చున్నాడు. చివరి ఆదివారం ఆయన చనిపోతాడన్న 2 రోజుల ముందు ఆదివారం కూడా మంచిగా చర్చికి వచ్చి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి స్తుతించాడు. కాబట్టి తప్పక ఆయన పరదేశిలో ఉంటాడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఒక సేవకుడిగా, దేవుని సేవకుడిగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకు అంటే ఆయన ఏ విషయంలోనూ దేవుణ్ణి వదిలిపెట్టాలి అని అనుకోలేదు. ఆయనకు చాలా అనారోగ్యం వచ్చింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. తన భార్య చనిపోయింది. అంతేకాకుండా తన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు కాదు. సెమినార్కు వెళ్ళాలి అంటే కొంచెం ఆటంకం కూడా పరిచారు. చీకట్లో వెళ్ళొద్దు నువ్వు అని. అలాంటివన్నీ నాకు చెప్పేవాడు ఆయన వచ్చి. ఆ జ్ఞాపకార్థాన్ని బట్టి ఒక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, నిజమైన ధన్యులు ఎవరు, నిజంగా ధన్యులు ఎవరు అనేది ఆలోచన చేద్దాం. ఇలాంటివి కొన్ని వస్తుంటాయి ధన్యుల గురించి. ఆ ధన్యులు ఎలాంటి వారు, ఏం చేస్తుంటారు, ఏం చేస్తే ధన్యులు అన్నాడు దేవుడు కదండి. దేవుడే ధన్యులు అని సాక్ష్యం ఇచ్చిన మనుషులు ఎవరు అనే కొన్ని మాటల్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన సహోదరుడు నరసింహ గారు జ్ఞాపకార్థ దినముని పురస్కరించుకొని ఈ మాటల్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధన్యత అంటే ఏమిటి అనేది మనం ఆలోచన చేద్దాం. ధన్యత అంటే ఇంగ్లీషులోనేనైతే
అక్కడ ధన్యత అనే వార్డుని బ్లెస్సింగ్ అని మాట్లాడింది. ఇంగ్లీష్ బైబిల్లోనైతే బ్లెస్సింగ్ అని ఉంటుంది. అక్కడ ధన్యత అంటే బ్లెస్సిడ్ అనేది ఉంటుంది. లాటిన్ భాషలోనైతే దాన్ని పీటర్స్ అంటారు. ఇలాగున్న ధన్యతని, ఎందుకంటే లాటిన్ భాషలో దేవుడు తర్జమా చేశాడు, అంతేకాకుండా ఇంగ్లీష్ భాషలో తర్జమా చేశాడు, గ్రీకులో తర్జమా చేశాడు కదా. ఇది చాలా రకరకాల భాషల నుంచి వచ్చింది కాబట్టి ధన్యత అన్న పదము తెలుగులోనైతే మనకు ఏం అర్థం ఇస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని కటాక్షము పొందినవారు, లేకపోతే దేవుని మాటకు లోబడిన వారు, దేవుని మాటని సంతోషంగా అంగీకరించిన వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదండి, ఇలాగున ఉన్నవారిని దేవుడు కంగ్రాట్స్ అని చెప్తాడట. నీకు ధన్యవాదాలు, నువ్వు ధన్యుడవు అనేటట్లు దేవుడు కూడా చెప్తాడట ఈ ధన్యత విషయంలో కదా. అయితే ధన్యులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ధన్యులుగా ఉండాలి మనిషి. నా కుమారుడు ధన్యుడై ఉండాలి, సంతోషంగా ఉండాలి, నా కటాక్షం ఎప్పుడూ పొందుతూ ఉండాలి, నా మాటకు ఎప్పుడూ లోబడుతూ ఉండాలి, నేను ఎప్పుడూ అభినందిస్తూ ఉండాలి కదండి. ఇలాంటి ఆశ దేవుడికి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలని దేవుడు బైబిల్లో రాయించాడు. వీళ్ళు ధన్యులు, ఇలాగనున్నారు కాబట్టి వీళ్ళు ధన్యులు అనే విషయాలని కొన్నిటిని దేవుడు రాయించాడు. వాటిని మనం ధ్యానం చేద్దాం. అయితే దేవుడేమో ధన్యులుగా ఉండాలని చూస్తున్నాడు. దేవుని కటాక్షము అనుగ్రహింపబడి సంతోషముగా ఈ భూమి మీద సమాధానం కలిగి ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని పిల్లలే, లేకపోతే దేవుణ్ణి నమ్మిన వాళ్ళే ఎలాగునున్నారు అని మనం ఆలోచిస్తే, ధన్యులుగా కాకుండా దరిద్రులుగాను, ధన్యులుగా కాకుండా అన్యులుగాను కనబడుతుంటారు. అంతేనే కదండి. దేవుని కటాక్షం పొందుకొని సంతోషముగా దేవుని మాటకు లోబడి తాను అభినందించే లెవెల్గా దేవుని పిల్లలు ఉండాలని దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని అనేకులని హతసాక్షులుగా మార్చబడుతున్నప్పటికీ వాళ్ళ రక్తం అట, ఇప్పుడు మనం ఉత్తర వాక్యంలో చదువు, యెరూషలేము చుట్టూ పారబోసారట ప్రవక్తల రక్తం. అలాంటి ప్రవక్తలు ప్రేరేపింపబడి లిఖించిన పదాలే ఈ బైబిల్లో ఉండిన వాక్యాలు. అలాంటి వాక్యాలని దేవుడు మనకి ఇచ్చింది ఆయనకు మనము లోబడి నడవాలని, ధన్యులుగా కనబడాలని ఇది ఇచ్చాడు. కానీ దీన్ని ఎలాగున మారుస్తున్నామంటే మనము చాలా వ్యతిరేకంగా మార్చినట్లు. మనం కాదండి, నేను కాదు చెప్పేది, బైబిలే చెబుతుంది. అయితే ఎవరు ధన్యులు, వారు ఎలా ఉంటారు, ఎలా ఉన్నవారిని ధన్యులు అన్నది అనేది కొన్ని వచనాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనని ఆశ్రయించు వారందరూ ధన్యులట. ఎవరు ధన్యులు? ఆయనని ఆశ్రయించువారు ధన్యులు. ఆయనని తృణీకరించు వాళ్ళందరూ అన్యులు కదండి. ఆయనని ఆశ్రయించాలి, ఆయనే మాకు ఆశ్రయమై ఉండాలి, ఆయనే మనకు ఆధారమై ఉండాలి, ఆయనే మనకు సమస్తం, సర్వం, భాగం, స్వాస్థ్యం అంతా అయి ఉండాలి. వాళ్ళు ధన్యులు. అంతే కదండి. 33వ కీర్తన 12వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. 33వ కీర్తన 12వ వచనం, ఎవరికైతే యెహోవా దేవుడుగా ఉంటారో ఆ జనులు ధన్యులట. ఎవరండి? మీ దేవుడు ఎవరండి కదా. మీ దేవుడు నిజంగా యెహోవా అయితే మీరు ధన్యులు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటారో ఆ ప్రజలు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. మొదటిది ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు, రెండవది ఎవరికైతే దేవుడుగా ఆయన ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. అయితే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు,
స్తుతించుదురు. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు ధన్యులంట? దేవుని మందిరములో నివసించు వారు ధన్యులు. మరి నివసిస్తున్నామా? దేవుని మందిరం నివసిస్తే ధన్యులం, లేకపోతే అన్యులము. 5వ వచనం చూడండి, ఎక్కడ 84:5. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. కదండి, అర్థమైందా? నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, నీ మందిరములో నివసించు మనుషులు ధన్యులు. అంతేకాకుండా 12వ వచనం చూడండి, అక్కడ 84:12. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఉన్నదా నమ్మకం దేవుని మీద? మీకు దేని మీద ఉంటే ఇంకో దాని మీద ఉండకూడదు. నమ్మకం అనగానే మనకు సింపుల్గా అనిపిస్తుంటుంది, మేము నమ్ముతున్నామని అంటాం. కానీ నిజంగా నమ్ముతున్నామంటే ధన్యులు, ఆశ్రయించువారు ధన్యులు, దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు, దేవుని బలము పొందినవారు ధన్యులు. అంతేకాదు, దేవుని యొక్క నీతిని, న్యాయమును అనుసరించు వాళ్ళు ధన్యులు. దేవుడి దగ్గర నిర్దోషి అని అనిపించుకున్నవాడు ధన్యుడు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ధ్యానించువాడు ధన్యుడు. దేవుని చిత్తము కొరకు కనిపెట్టువాడు ధన్యుడు అని పాత నిబంధనలో ధన్యుని గురించి రాయబడిన వచనాలు చాలా ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్యం నమ్మకం. నమ్మినవాడు ధన్యుడు. చూసి నమ్మిన వాడికండి చూడక నమ్మినవాడు ఇంకా ధన్యుడు అని కొత్త నిబంధనలో కూడా దేవుడు రాయించాడు. నమ్మిక చాలా ప్రాముఖ్యమైంది. అంటే లాభం వస్తున్నప్పుడే నమ్మడం కాదు, నష్టాల్లో కూడా దేవుణ్ణి నమ్మాలి. యాకోబు ప్రార్థన గుర్తుందా? మనకి ఇచ్చినవన్నీ ఎవరు ఇచ్చారట? నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి నేను నీకు ఇస్తున్నాను. పోయిన సెమినార్లో యావత్తులు, నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో నీకు నేను కొంచెము ఇస్తున్నానని చెప్పి మరి ఇచ్చాడు అనమాట. అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మి నష్టపోతారో అది నష్టం కాదండి, అది నష్టము కాదు, అది ఆశీర్వాదంగా మార్చబోతున్న స్థితి. ఒక స్థితి. యోబు గారికి చాలా నష్టము జరిగింది, కానీ అది నష్టంగా దేవుడు దాన్ని ఉంచలేదు. నమ్మాడు కాబట్టి దూషించలేదు, నమ్మాడు కాబట్టి విశ్వసించాడు, నమ్మాడు కాబట్టి స్తుతించాడు, నమ్మాడు కాబట్టి తన భార్యతో కూడా మనం కష్టం వచ్చినప్పుడే నమ్మాలా. దేవుడు నష్టపెడితే మనం నమ్మకూడదా, స్తుతించకూడదా అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి నష్టపోడు అనమాట. అది నమ్మకం అంటే. నమ్మడం అంటే అది. అలాంటి నమ్మకం మనలో చాలా తక్కువ కనబడుతుంది. నష్టం వచ్చినప్పుడు దేవుని మందిరంలో మనం కనబడాలి, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరంలో మనం కనబడాలి. మనకు ఇంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మందిరంలో మనం ఇంట్లో సంతోషమైన కార్యం కనబడ్డప్పుడు కూడా మందిరంలో మనం కనబడాలి. అది నమ్మిక. అప్పుడు దేవుని నువ్వు నమ్ముతున్నట్టు. ప్రతి విషయంలో ఆయన సమయాన్ని ఆయనకు అందించాలి. అలాగనైతే నేను నమ్మినట్టు, లేకపోతే నమ్మనట్టని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనలో 106వ కీర్తన 3వ వచనం చూడండి. 106వ కీర్తన 3వ వచనం. త్వరగా దియాలి. న్యాయమును అనుసరించు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు. సరే, న్యాయాన్ని అనుసరించాలట, ఇంకా ఎల్లప్పుడూ నీతిని అనుసరించాలి, వారు ధన్యులు. మీరు బాగినండి, చాలా చెప్తున్నాను కదా, ఇందులో ఏది లేకపోయినా అన్యులే. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలో ధన్యులుగా కనబడాలి దేవుడికి. ఎందులో అన్యుడుగా కనబడ్డా కానీ నువ్వు ఒక ఆజ్ఞని విడిచిపెట్టి 9 ఆజ్ఞలు నెరవేరిస్తే 9 ఆజ్ఞలు ఎలాగునైతే చేయనట్టో ఇవి కూడా అలాగనే చేయ. నీతి న్యాయమును అనుసరించే వాళ్ళు ధన్యులు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నారు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ఉందండి
ఎదురు చూసేవారు. ఆయన మార్గంలో నిలబడి ఎదురు చూస్తున్నాడట. నా కాయ వస్తాడా వీడు, అటు తిరిగిపోతాడా, ఇటు వస్తాడా అటు పోతాడా అని 2 బాటలు కానీ నిలబడతాడు దేవుడు. నిజం. 2 బాటలు ఏది? ఆలోచన, మన తలంపులు, మన హృదయం. అక్కడ ఉంటాడు దేవుడు. ఇటు పోతాడా అటు వస్తాడా, ఇటు పోతాడా అటు వస్తాడా అని చాలా చూస్తాడు. ఆయనకాయ వచ్చినవాడు ధన్యుడు, ఆయన కాంచి పక్కకు పోయినవాడు. అంతేనా కాదండి? ఏ తండ్రి అయినా కొడుకుని దూరంగా ఉంచాలని అసలు అనుకోడు, దగ్గరగా ఉండాలని చూస్తాడు. మరి దూరంగా వెళ్ళాలనుకుంటే తప్పిపోయిన కుమారుడి పరిస్థితి ఏమైంది? పందుల పొట్టు తినబుద్ధి అయిందట లాస్ట్కి, తట్టుకోలేక ఆకలి. అంత ఘోరంగా తండ్రి కాడి నుంచి దూరం పోయిన కుమారుడిని మనం బైబిల్లో చూస్తాము. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. 119వ కీర్తన 1-2 వచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనని వెతుకువారు. పూర్ణ హృదయముతో, సంకోచం ఉండకూడదు హృదయంలో, చెత్త చెదారం ఉండకూడదు హృదయంలో. పూర్ణ హృదయం. ఆయనే ఆధారం, ఆయనే అంత, ఆయనే సర్వం, ఆయనే సమస్తం కదండి. పని చేసిన, ప్రయత్నం చేసిన, ప్రయాసపడుతున్నా ప్రతి విషయంలో ఆయనే అంత పూర్ణ హృదయంతో ఆయనని ఆరాధించాలి. చేస్తున్న పనులు, మాటలు, ఆలోచనలు అన్నిటినీ ఆయన కొరకే వాడబడుతున్నట్టు, ఆయన కొరకే కనిపెడుతున్నట్టు, ఆయనతోనే మనం నడుస్తున్నట్టు పనులు చేయవలసిన వారమై ఉన్నాము. అది ఆయన యొక్క ఆశ. 2వ వచనం చదవండి. అలాగే ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనని వెతుకువారు ధన్యులు. చూసారండి, శాసనములు గైకొనాలి, పూర్ణ హృదయముతో వెతకాలి. మొదటి వచనం ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషులను, అక్కడ పూర్ణ హృదయముతోను, నిర్దోషత్వంతోనూ పూర్ణ హృదయంతో, నీతితోనూ న్యాయముతోనూ కదండి. దేవుని కొరకు కనిపెట్టుటలోను, అంతేకాకుండా ఆయన మందిరంలో నివసించుటలోను, ఆయన బలము మీద నమ్మిక, ఆయన మీద నమ్మిక, ఇలాగున ఉన్న వాళ్ళందరూ ధన్యులు అంటాడు ఆయన. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇలాగ నడిచేవారు ఎవరైతున్నారో వాళ్ళు ధన్యులు అని అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా ఇలా నడిచే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నడవని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అన్ని విషయాల్లో నడవలేరులే అండి. నడుస్తారా? అలాగన మీరు నడుస్తున్నారా మరి అన్ని విషయాలు? నడవకపోతే డేంజర్. నేను చెప్తున్నాను కదా, దేవుని కటాక్షం పొందుకొని ఆయన మాటకు లోబడి ఆయన మాటలో ఆనందిస్తూ సంతోషిస్తూ నడిచే వాళ్ళకే పరలోకం, నిత్య ఆనందం, నిత్య సంతోషం. లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అండి? ఇప్పుడు ఇలా నడుస్తున్నారు, ఆయన మందిరంలో నివసిస్తున్నారు, పూర్ణ హృదయంతో ఆయనని వెతుకుతున్నారు, నిర్దోషిగా ఆయనని మీరు ఆయన ముందు మీరు కనబడుతున్నారు. ఇలాగున్న నీతి న్యాయములను అనుసరించి మందిరంలో నివసిస్తూ ఆయన బలం పొందుకుంటూ ఆయన మీద నమ్మకం ఉంచి ఇప్పుడు మీకు కష్టం వస్తుందా, సంతోషం వస్తుందా? కష్టం వస్తుందా, సంతోషం వస్తుందా, కష్టం వస్తుందా? ఏదైనా ఒకటి చెప్పండి, 2 తీరుగా చెప్ప. సంతోషం వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సంతోషం వస్తే పౌలు గారు మరలా చెప్పుదును సంతోషించండి, మరలా చెప్తున్నా ఆనందించండి ఎందుకన్నాడు? కష్టం వస్తుందండి. ఎలాంటి కష్టం వస్తుందో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలోనికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసారండి, ఏమొస్తుందంటే ఫస్ట్ ఆత్మ విషయమై దీనులైతే పరలోక రాజ్యం వారిది. దుఃఖం వస్తుందని చెప్తున్నాడు అనమాట అక్కడ. అంటే ఈయన మందిరంలో నివసించిన నిర్దోషిగా హృదయపూర్వకంగా ఎలా ఉన్నా నీకు ఏమేమి వస్తాయో చెప్తాడు. ఇక ఇప్పటి నుంచి దుఃఖం వస్తుంది, ఆ దుఃఖపడు వారు ధన్యులు,
వాళ్ళు తప్పకుండా ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే అంటే సహించేది భరించేది ఏ స్థితిలో కనబడుతుంది? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కదండి, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు సాత్వికమైన మనసుతో సహిస్తే ఏం కలుగుద్దట? వారు భూలోకమును స్వతంత్రించు. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కదా, అంటే ఆకలి దప్పులు అయితే అని చెప్తున్నాడా కావని చెప్తున్నాడు? నీతి కొరకు ఏం పొందాలి నువ్వు? ఆకలి కావాలి, నీకు దాహం వేయాలి. నీతిగా బతుకుతున్నప్పుడు ఇవి తప్పకుండా నీకు కలగాలి. కలిగినప్పుడు ఏం జరుగుద్ది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడతారంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళు తృప్తిపరచబడతారు. ఇక్కడికంటే గొప్ప స్థితి పరలోకంలో ఉంటుంది. అక్కడ ఆనందము, సంతోషము, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అలాంటి స్థితిలోనికి ఇక్కడ నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ ధన్యులు ధన్యులు అంటుంటే మీకు ఏదైనా అర్థమవుతుందా? మీ హృదయాలకు ఏమైనా తాకుతుందా? ఏం తాకాలి? ఇలాంటి స్థితిలో మేము ఉంటామా అనే విషయం మీ హృదయానికి తాకాలి. మేము దుఃఖపడుతున్నామా నీతి నిమిత్తం? మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నామా నీతి నిమిత్తం? ఆలోచన చేయాలండి. ఇవన్నీ జరిగితేనే మన జీవితంలో మనం ధన్యులం అవుతాం. లేకపోతే ధన్యులుగా ఉండాలని దేవుడు యొక్క ఉద్దేశం, ఇష్టం. నేను ఏం చేస్తుంటాం? మనం ఇంకెక్కువ ఎగబడిపోతుంటాం దేని మీదకి? ఈ లోకం మీద ఆకలి తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి ఎగబడి పరిగెత్తుంటాం. అప్పుడు ఏడగా మనకు తృప్తిపరచబడతాం? ఆలోచించండి. ముఖ్యంగా ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. ధనాన్ని పిచ్చి కాగితాలలాగున ఖర్చు పెట్టాలి దేవుని కొరకు. పిచ్చి కాగితాలలాగున. అర్థమవుతుందా? దేవుని కొరకు ఏ కాగితాలు అయ్యి? పిచ్చి కాగితాలు. మీకు తెలుసా, ధనానికి ఒక దరిద్ర పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు అది? ఏం పేరు చెప్పండి? దరిద్రమైన పేరు పెట్టాడు ధనానికి. డబ్బుకు అనుకోండి, లేకపోతే అన్యాయపు సిరి. ధనానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు ప్రభువారు ఏందో తెలుసా? అన్యాయపు సిరి. అసలు సిరి అంటేనే అన్యాయం. ఆయన నీతి న్యాయంలో అనుసరించి వారు ధన్యులు అంటున్నారు. ఈ లోకంలో ఈ సిరి మీద పడి ఇంకా ఈ సిరిని కోరుకొని ఈ సిరిని మీదేసుకొని చచ్చిపోతప్పుడు అల్లనే తలవ పెడితే బాగుండు అనేటట్టు కూడా చాలామంది ఉంటారు. అంతగా పరిగెత్తుతారనమాట. కాబట్టి ఈ ఈ ఈ సిరి అనేది దేవుడు సృష్టించలేడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నా వలన పుట్టినవి కానివి కొన్ని ఉన్నాయని కూడా దేవుడు తెలియజేశాడు. అందులో ఇది ఒకటి మెయిన్ ముఖ్యమైనది ధనం. అది క్రూరములుగా వచ్చి నాకు ఒక పతిమని చేయమని కోరుకొని మనుషులను తొందరపెట్టి చేయించింది సాతాను. ఈ డబ్బు చేపటికే సహోదరులను ఏం చేస్తుంటావు? ఇబ్బంది పెట్టి నీ తోటి వాడిని ఏం చేస్తుంటావు? చాలా బాధ పెడుతుంటావు. పైసకు పైసా కూడబెట్టాలనే విషయంలో చాలా తొందరపడి చాలామందిని ఇబ్బందుల పాలు చేసే వాళ్ళని నేను చూశాను. మా జీవితాలు కూడా నాశనం అయిపోవడానికి డబ్బే కారణం. ఇంత ఇచ్చి ఇంత వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగనే అయిపోయింది మా జీవితం. అంత ఘోరం అన్నట్టు. అంటే పక్కోడిని ఏం చేస్తుంది? చంపేస్తుంది ధనం. కాబట్టి ఇది అన్యాయం. ఈ సిరిని అన్యాయం అన్నాడు ఆయన. అన్యాయపు సిరిని ఏం చేయాలన్నట్టు మరి? అన్యాయపు సిరిని ఇచ్చి స్నేహితులని సంపాదించుకోవాలన్నట్టు. అన్యాయపు సిరిని ఇచ్చి స్నేహితులని అందుకనే పిచ్చి కాగితాలని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి దేవుడి కొరకు అంటున్నాను. దేవుని కొరకు ఖర్చు పెడితే స్నేహితులను ఎవరు ఆ స్నేహితులు? నీ దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు. ఇది స్నేహితులు కావాలి నీకు. వాళ్ళు ఒకప్పుడు ఈ సిరి నిన్ను విడిచిపోయినప్పుడు వాళ్ళట నిత్య రాజ్యంలో చేర్చుకుంటాడు. రాయించాడని దేవుడు, నేను చెప్పేది కాదు. నిత్య రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. విడిచిపోయినప్పుడు, దగ్గరున్నప్పుడు చేర్చుకోడు, విడిచి పోవాలి అని చెప్తున్నాడు అనమాట కదండి.
అయితే ఇవన్నీ వస్తాయి. ఆకలి దప్పులు కలగాలి, దుఃఖము కలగాలి, అంతేకాదు నీకు ఇబ్బంది, కష్టము, నష్టము కలగాలి. ఇంకా కొంచెం కిందికి 11 వచనాలు చకచక చదివేసేయండి. కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. వారు కనికరం పొందుదురు. కనికరం గల వాళ్ళు ధన్యులు అంటే ఈ కనికరం గురించి అయితే చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు అని రాయబడి ఉంటుంది బైబిల్లో. కనికరమును ప్రేమించాలంటాడు, దీన మనసు కలిగి ఉండాలంటాడు, న్యాయంగా నడుచుకోవాలంటాడు. అంటే ఈ కనికరం విషయంలో చాలా విషయాలు చెప్పాడు. నీ తోటోని నువ్వు కనికరించలేదో ఇక నీకున్నదే శాతం, నీకున్నదే శర. ఈడ కాదు శర, ఈడ మంచిగా ఉంటావు 4 రోజులు, కానీ ఆ పాతాళంలో. అందుకని క్లిప్పులు పెడుతున్నాను. నాకు తెలిసిన వాళ్ళ పాతాళం గురించి నేను చూసిన క్లిప్పులని మరలా వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చూసి భయం రావాలి, వీళ్ళకి కొంచెం అన్న ఇంత ఘోరంగా ఉంటుంది పాతాళం, ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ బ్రతకాలి. అది నిజం, అది నిత్యత్వం, అది యుగ యుగాలు యాతన పడే స్థలం. ఆ స్థలంలో నుంచి తప్పించుకోవాలి. ఇదే గురి, నా గురి ఇదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంటుంది అంటారుగా, ఒక్కొక్క దర్శనం ఉంటుంది అంటారుగా. నా దర్శనం ఏంటంటే పాతాళం తప్పించుకోవాలి. నా ఎమ్మటున్న వాళ్ళు నేను, అదొక్కటి చాలు, మెయిన్ ముఖ్యమైనది అది. ఈయన ఎట్లయినా బతికేస్తాను నేను, నాకు తెలుసు. ఇక్కడ బ్రతుకు గురించి చాలా గొప్పగా బతికిన దినాలు ఉన్నాయి, చాలా దరిద్రంగా బతికిన దినాలు ఉన్నాయి, నాకు తెలుసు. అందుకనే పౌలు గారు అన్నారు, అది తప్పించుకోవాలి, అది చాలా డేంజరు. దాని నిమిత్తం మనం ఏం చేయాలి? కనికరము చూపాలి, కనికరము చూపాలి. కనికరము తీర్పుని మించి అతిశయపడుతుంది. అదొక్కడు తప్పించుకున్నాడు నిజంగా జ్ఞాని. అదొక్కడు తప్పించుకున్నాడు నిజంగా మామూలు జ్ఞాని కాదు, ఆత్మజ్ఞాని వాడు. అదొక్కడు తప్పించుకుంటే ఇంకా రెండోది ఏముంది? పరలోకమే. రెండోది అంటే ఇంకా వేరే మళ్ళీ చిన్న నరకం, పెద్ద నరకం అని ఏం లేవు. ఒకటి నరకం, రెండోది పరలోకం. ఇది తప్పించుకుంటే చాలు, అందులోనికి ప్రవేశిస్తాం. తప్పించుకున్నాడు ఒక ఆయన, మన సహోదరుడు నరసింహ కదా. ఆ పాతాల నరకపు బాధలు, యాతల్ని వీడికి వచ్చి అనుకుంటానైనా కానీ కూర్చొని వాక్యం విని దేవుని స్తుతించి వెళ్ళిపోయేవాడు. కానీ రాకుండా ఉండకుండా వాళ్ళ ఇంట్లో చాలా పరిస్థితులు బాగాలేకుంటే తప్ప, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయి నువ్వు మాత్రం ఇంటికాడ నుంచి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి ఆర్డర్ వేసిపోతే తప్ప ఆయన రాకపోయేది చర్చికి. లేకపోతే తప్పకుండా ఆయన వచ్చేవాడై ఉండేవాడు. కాబట్టి ఎంత భయంతో ఇక్కడ బ్రతికాడు కాబట్టి ఆయన తప్పకుండా పరదేశికి వెళ్ళారు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది పరదేశికే వెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అలాంటి వాక్యాన్ని అందించానని దేవుని కృపలో నేను నమ్ముతున్నాను కదండి. ఎందుకంటే సత్యవాక్యం వినబడింది. ఈ లోకానుసారమైన విధి విధానంలో ఆశలు పెట్టుకోకరి అని చెప్పేశాను. మీరు తప్పకుండా పరలోకం గురించి ఆలోచించండి అని చెప్పేశాను. ఇంకొంచెం కనికరము చూపువాళ్ళు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు. చూసారండి ఏం పడేయాలండి? సమాధాన ఇది చాలా ప్రాముఖ్యమైంది. సమాధానపరచడం, సహోదరుల్లో సమాధానము రావాలి. గయాలు, కుంపట్లు, గోలలు, ఇబ్బందులు పెట్టొద్దండి. ఎక్కడ వినేది అక్కడ మర్చిపోవాలి, లేకపోతే అవి ఆటికే తావు తీస్తాయి. అర్థమవుతుందో? చదువుకుంటున్న పిల్లలు ఆని విషయాలు ఇక్కడ చెప్పడం, ఈగిన విషయాలు అక్కడ చెప్పడం, ఇవన్నీ అయ్యి చేయొద్దు. ఏమంటారు వీటిని? మన భాషలో ఏమంటారు చూడండి, కొండ్యాలు పెట్టే పనులు అసలుకి చేయదు. కొండ్యాలు ఏం చేస్తాయంటే సమాధానంగా ఉండకుండా చేస్తాయి. హృదయాన్ని గాయపరుస్తాయి. ఆ హృదయం గాయపడితే ఆ కోపం వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఆ తెలిసి తెలియజేసిన కోపం మీద చేసిన పనులన్నీ ఎవరి మీద పడతాయి తెలుసా? నీ మీద పడతాయి. ఆ తప్పులో రేపు మోపై కూర్చుంటాయి, లేవనివ్వవు. నిజం. ప్రతి పాపానికి క్రైస్తవుడైనా కానీ ఎన్నుడైనా కానీ తీర్పు పొందవలసిందే. ఆడెవడైనా ఎంత పెద్దోడైనా కానీ తీర్పు నుంచి మాత్రము తప్పించుకోలేడు. అది గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? సమాధానపరచాలి. సమాధానపరచు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. నీతి నిమిత్తము హింసలు వస్తున్నాయా? దేవుణ్ణి నమ్ముకున్నాం,
మొన్న ఒక గుంపు కూర్చొని అంటున్నారట అక్కడ, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం బాగుపడ్డారు, గాలి చూడు వాళ్ళు చస్తే ఒక్కడన్నా పోతున్నాడు వాళ్ళ ఇంటికి, మమ్మల్నే మేము చచ్చిపోతున్నట్ట మా ఇంటికి ఎవరు వస్తలేరట. గట్ట పారే పడుతుందమ్మా ఆ దేవుని నమ్ముకుంటే. నిజంగానండి 2 మరణాలు మా ఇంట్లో, ఆ 2 మరణాలకు కులం రాలే, పానం ధరించి రాలే. మా అమ్మ చనిపోయినా మా నాన్న చనిపోయినా. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ కాడికి మనము వెళ్ళకూడదు అనే ఆలోచన చేశారు. ఇక్కడ రాకుంటే ఏందండి, ఇక్కడ రాకుంటే అలా శవాలు మా ఇంట్లోనే ఉన్నాయా? ఆలోచించండి. అదనమాట. నీతి నిమిత్తం ఏమొస్తుంది? హింస వస్తుంది, బాధ అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. పర్లేదు, అయ్యే అనుభవించాలి. నీతి నిమిత్తము దుఃఖాన్ని అనుభవించాలి, ప్రయాసాన్ని అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే అన్ని మాటలు. ఇవన్నీ ఇక్కడ అనుభవిస్తేనే పరలోకం, లేకపోతే లేదు. ఇక్కడ ఆనందం అనుభవించాలి, సంతోషం అనుభవించాలి. నాకెందుకు ఈ సేవాభారం, నాకెందుకు ఈ బాధ్యతలు, నాకెందుకు ఇది అని అనుకున్నావు అనుకో, ఇక్కడ మంచిగా బ్రతికేస్తావు. కానీ ఒకరోజు తటాలను వస్తుంది. మొన్న 240 మంది ఆ విమానం కూలి ఎట తెచ్చిపోయారు, అలాగ ఒక్కసారి మరణం వచ్చేస్తుంది. దాన్ని ఒక్క క్షణంలో వస్తుందట. బైబిల్లో రాయబడి ఉంది, ఒక్కటే క్షణం వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత అది నిజం, అబద్ధం కాదు, అది నిజం. మరణం వచ్చేది అనేది నిజం. ఇక్కడ నువ్వు ఆట ఆడుతున్న ఇది చూడండి, లేకపోతే ఇక్కడ మనం జీవిస్తున్న కాలం ఉంది, ఇది అబద్ధం. మరణం వెళ్ళంట జీవితాన్ని అడిగిందట. మీకు చెప్పాను ఇంతకుముందు. ఏమని అడిగింది? ఎందుకు నిన్ను ప్రేమించినంత నన్ను ప్రేమించరు ఈ మనుషులు అని అంటే నవ్విందంట జీవితం. ఎందుకు నవ్విందో వాళ్ళకి తెలియంది ఏంటంటే, నువ్వు వాస్తవం కాబట్టి నిన్ను నమ్మరు, నేను అవాస్తవం, నేను అబద్ధం కాబట్టి నన్ను వాళ్ళు నమ్ముతారు అన్నదంట. నిజాన్ని మనుషులు నమ్మరు. మరణం నిజం, జీవితం అబద్ధం. మనం జీవిస్తున్న ఈ జీవితము అబద్ధం, మరణం మాత్రం ఖచ్చితంగా నిజం. అందుకనే ఆ జీవితానికి తెలిసి చెప్పి నవ్విందట. అలా ఉంటుందన్నమాట. ఈ మరణం ఉన్నది అని భయపడి దానికి అనుకూలముగా నడుచుకోలేని మనుషులు నవ్వుతుంది జీవితం అలాంటి వాళ్ళని చూసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. లూకా సువార్తలో కూడా ఒక మాట ఉందండి, 6వ అధ్యాయం 20-21 వచనం చూడండి. బీదలైన మీరు ధన్యులు. చూశారండి, ఎవరిని ధన్యులు అంటున్నాడు దేవుడు? బీదలైన మీరు ధన్యులు, ఆకలి దప్పులు గలవారైన మీరు ధన్యులు, సాత్వికులైన మీరు ధన్యులు, కనికరము గలవారైన మీరు ధన్యులు, సమాధానపరచువాలని. అంతా ఏ స్థితిలో కనబడుతుంది? ఉన్నోళ్ళకి చెప్పినట్టుందని ఏమన్నా? అంత బీదోళ్ళకు, నిరుపేదలకు, పేదలకు కదా. ఎలిసమ్మా ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఇంకో మాట ఏందో తెలుసా అండి? బీదలకు స్వార్థ ప్రకటించడానికి నేను వచ్చానంటాడు ఆయన. బీదల కొరకే ఉన్నాడు దేవుడు. బీదల దేవుడు అని కూడా పేరుంది తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారికి? బీదల దేవుడు రాయ, బీదలే నమ్ముతారు ఈయనని అంటారు. బీదలు ధన్యులు, పరలోక రాధ్యము వారి. తెలియని మూర్ఖులు ఏం చేస్తుంటారు? ధనం కొరకు ప్రయాసపడుతుంటారు. అవసరతలు తీరుతాయి, భయపడకండి. ధనం లేకుంటే ఎట్ట అనుకోకండి. అవసరత అస్సలు ఆగదు నీది. నీకేం కావాలో నీ పరలోకంలో ఉన్న తండ్రి చూస్తాడు. ఆయన చూస్తే నీ సమస్య ఎంత, నీ అవసరత ఎంత, అదనమాట. దాని మీద గట్టి పట్టుండాలి. ఇంకా మిగతాదంతా శూన్యం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా అవసరత తీరుస్తాడు అనే ఒక గట్టి పట్టుంటే కథం. బీదలు అనే మాట మనకుండదు. బయట వాళ్ళు అంటుండొచ్చు కానీ మనకుండదు బీదలు అనే మాట. మన దేవుడు గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు. ఈ సృష్టి ఆయన సృష్టించాడు. నా తండ్రిది ఈ సృష్టి అయితే ఈ భూమి అంతా ఎవరిది? నాదే కదా. అంతేనే కదండి. నా తండ్రి సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టి అంతా నా తండ్రిది అయినప్పుడు ఆయన వారసుని నేను. ఈ భూమి అంతా ఎవరిది? నాది. కానీ ఇది శపించబడింది. ఇది నాకెందుకు? భూమి ఏంటిది? ఇది శపించబడింది. పరలోకముంది నా కొరకు నిజమైన గుడారం స్థాపించాడు పరలోకం. అది నా స్వాస్థ్యం. ఇదన్నమాట ధైర్యం, క్రైస్తవుడి ధైర్యం.
ఎలాగునా ముందుకు కొనసాగాలి. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఏదైనా మీరు ధన్యులు, ఉమ్. దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, ఇక్కడ ఏనండి, ఏడుచుచున్న మీరు ధన్యులు. మీరు నవ్వుదురు. అంటే ఎక్కడ నవ్వుతారు? ఇక్కడ కూడా మొదటినే ఏడుపు, మొదటినే కష్టం, మొదటినే బాధ. నేను ఊరికే చెప్తుంటాను చూడండి, ఊరికి అక్కడిక్కడ తిరగకండి, చుట్టాల మార్గాలు వెళ్ళకండి, స్నేహితులతో తిరగకండి అని. మొత్తం సంపూర్ణంగా కాదు అది. మీకు ఈ జ్ఞానం వంటపడి, మీ శరీరము ఈ జ్ఞానానికి లోబడేంత వరకే. దాని తర్వాత మీరు ఫ్రీ బర్డ్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ శిక్ష విధి మీకు అంటుకోదు. అప్పటిదాకానే నేను మిమ్మల్ని కంట్రోల్ చేసేది. మీ గానుక ఈ వాక్యం వంటబడిందా, నేను చెప్పినా మీరు ఆగనే ఆగరి, మీరే పోతారు, పోయి చెప్తూనే ఉంటారు. ఇది వంట పడక ముందుకే మీరు వెళ్ళారా, తప్పకుండా ఆలది మీరు అంటించుకొని వస్తారు ఇక్కడికి. అది నా భయం. అర్థమవుతుందా? అందుకే నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ కూడా దూరంగా మీరు అని చెప్తున్నాను. ఈ మధ్యలో నేను మా పిల్లలకు మీరు స్నేహం కూడా చేయకండి. సంపూర్ణంగా మొదట దేవునికి లోబడండి. దాని తర్వాత నీ కాడికి గుంపు ఉంటుంది చూడండి బజార్లలో, అట్లా తీసుకొచ్చి పెడతాడు నీ కాడికి, నీ పాదాల కాడికి. నిజమండి. చాలామంది దైవ సేవకులకు ఇప్పుడు వెనకంగా క్యూ కట్టి నడుస్తున్నారు, వీళ్ళకి ప్రమాదాలు ఉన్నాయని. ఎక్కడదా గుంపు అంతా దేవుడు పంపించింది కాదు, ఇలా మగాళ్ళకి ఉందా గుంపు? దేవుడు అలాగ చేయించగలడు. మీరు దేవుని కాడ కరెక్ట్గా ఉంటే ఒక గుంపే మీ అమ్మడి తిరిగేటట్లు దేవుడు చేస్తాడు రాబోయే దినాలు. కానీ ఖచ్చితంగా ఉండండి. దానికి నిదర్శనం ఏందో తెలుసా? మొట్టమొదటి ఒక్కడు ఉండే నీ కాడ. అది నమ్మాలంటే నువ్వు చెప్తున్నా, నీకు జరిగేవి చెప్తున్నాను. సంఘంలో ఒక్కడు కనబడడు, నీ చుట్టూ ఒక్కడు కనబడడు, నిన్నందరూ ద్వేషిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు, కష్టపెడుతుంటారు. ఇదేం బతుకురా నాయన ఇట్లుందా అనే రేంజ్లో ఉంటుంది మొదట. అట్లా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నమ్ము, ఒక గుంపు రేపు నీ వెనక తిరగబోతుంది. ఇది నిజం. ఇప్పుడే అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి అనుకో, గుంపు పోద్ది. తర్వాత అందరు పోతారు, చర్చిలో ఎవరు ఉండరు. మొదటినే నేర్పించాలండి. కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను, ఇప్పుడు అందరు దూరం అయిపోతున్నారు. ఒకరు అస్సలు అనుకున్న మెయిన్ క్యారెక్టరు అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. చూసారండి? సత్యానికి లోబడి ఉండేవాళ్ళు పునాది కదలదండి, ఆ ఇల్లు కదలదు. సత్యానికి లోబడిన వాళ్ళు ఎన్నాళ్ళున్నా పోతారు. వాక్యాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను మీలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారని. సత్యానికి లోబడాలి, నాకు కాదు లోబడాల్సింది, దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. వాళ్ళు నిలబడతారు. ఇక్కడ కాదు, ఎక్కడనే నిలబడతారు దేవుని కొరకు. ఇక్కడనే నిలబడాలనేది కూడా నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరుంటే చెప్తా, లేకపోతే నాకు నేను చెప్పుకుంటా. అంత సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నాకు నేను చెప్పుకునే సామర్థ్యం ఇచ్చాడు, మీకు చెప్పే సామర్థ్యం కూడా నాకు ఇచ్చాడు. ఈ మధ్యలో పిల్లలకు చెప్పి బాగా అలవాటు అయిపోయింది నాకు. ఇంతకుముందు ఎవరు రాకపోయేసరికి వాక్యం చెప్పకుండా ప్రార్థన చేసేది. వీళ్ళు మనుషులు గారా, వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నానని ఒక ఆలోచన వచ్చేసి వీళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసిన. ఇక ఇంకా వాళ్ళని వచ్చినా ఒకటే, రాకుండా ఒకటే అనిపిస్తుంది అనమాట మనసుకి. ఇంతకుముందు ఎవరు లేరైరు చెప్తానికి దేవుని వాక్యం అని బాధ ఉండేది. ఇప్పుడు అదంతా లేదు. ఇక దేవుడు చూడండి ఎంతటి అనుభవాలు, ఎంతటి ఆనందాలు, ఎంతటి సంతోషాలలో నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏముంది, నీకు సంతోషం ఉంది. ఇక్కడ కూడా తృప్తిపరచబడతావు. ఇక్కడ కూడా నెమ్మది దొరుకుతుంది నీకు. అక్కడనేమో దుఃఖపడు వాళ్ళు, అక్కడనేమో సాత్వికులు, అక్కడనేమో కనికరం పొందేవాళ్ళు, లేకపోతే ఆకలి దప్పులు గలవారు అన్నాడు. ఇక్కడ అన్నిటిని ఇస్తానంటున్నాడు ఆయన. అర్థమవుతుందా వాక్యం మీకు? అన్నిటిని ఇక్కడనే ఇస్తానంటున్నాడు. ఇంకంత కాకుండా మీకు ఒక మంచి మాట చూపిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను చదువుతా. నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచువారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు తరమందు నిత్య జీవమును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి. ఇక్కడ నా కొరకు ముందు మీరు వదిలిపెట్టవలసిన ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మరలా నేను తిరిగి ఇక్కడనే ఇహమందును మీరు పొందుతారు. అర్థమవుతుందండి? కాబట్టి మనము ధన్యులుగా దేవుడికి
కనబడాలి, అభినందించాలి దేవుడు మనలా. అలాగున ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి కదండి. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిందంతా బతికున్న వాళ్ళకు వచ్చే ధన్యత, చనిపోయిన తర్వాత కూడా ధన్యత ఉందంట ప్రభులో ఉన్నవారికి అండి. ఆత్మ విషయమై దీనులైన వారికి ఇప్పుడు బ్రతికున్నంత వరకు ఈ ధన్యతలన్నీ, కానీ చనిపోయిన తర్వాత అది అసలైంది, ముఖ్యమైంది అది. నిన్న మొన్న మనం ధ్యానించాం ఆత్మజ్ఞానం, అక్షర జ్ఞానం అనే విషయాలని చాలా వాటిని మనం పరిశీలన చేస్తూ వారంలో ముందుకు వచ్చాం కదండి. హేబేలు ఆత్మజ్ఞానం ద్వారా చనిపోయినా మాట్లాడుతున్నాడట, మరణించి మాట్లాడుతున్నాడట. ఎవరు? హేబేలు. హనోకైతే అసలు ఆయన మరణమే రుజువు చూడలేదని రాయబడి ఉంది. ఇలాగున్న విశ్వాసమును బట్టి వాళ్ళు చేసిన కార్యాలన్నిటిని గురించి దేవుడు వారికి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని సాక్ష్యం గొప్పదండి. దేవుడి యాడ సాక్ష్యం, నీతి నిమిత్తము వాళ్ళు పడిన హింసలను బట్టి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదవండి. దేవుడే ఇచ్చిన సాక్ష్యాలు ఎవరెవరికి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఇంటికి పోయినాక ఆ అధ్యాయం చదవండి. అలాగున మీకు దేవుడు సాక్ష్యము ఇవ్వాలి, ఇస్తాడు కాదు, ఇవ్వాలి. ఇచ్చేటట్లు మన ప్రవర్తన ఉండాలి. అయితే మృతులు కూడా ధన్యులట. ఎవరు ధన్యులండి? క్రైస్తవ్యంలో, క్రీస్తులో మృతులు ధన్యులని రాయించాడు. చూడండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. చూశారండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉండదు, చచ్చిపోయినోనికి ఇంక ఏమీ లేదు, వాడు దేన్ని చూడడు, వాడు దేన్ని ప్రయత్నం చేయలేడు, ఏ పని ఉండదు వాడికి అని ఒక జంతువులతో పోలుస్తారు చచ్చిన వాళ్ళని పాత నిబంధనలో. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ధన్యులు వాళ్ళు, క్రీస్తునందు ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ధన్యులు ధన్యులు అంటే దేవుని కటాక్షం పొందిన వాళ్ళు. నరసింహ తాత ఎవరు? ధన్యుడు, ప్రభువునందు మృతి పొందాడు ఆయన కదండి. ఆయన మొన్న క్రిస్మస్ ఒక వీడియో దొరికిందండి మాకు. ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం అండి. చప్పట్లు కొడుతున్నాడు సైదులు గారు, కేక్ కట్ చేస్తున్నారు, నేను పాట పాడుతున్నాను. క్రిస్మస్ సెమీ క్రిస్మస్కు మనం అందరం పాస్టర్లతో కట్ చేసాం. క్రిస్మస్కి ఏమో సైదులతో కట్ చేయించాను. ఇద్దరితో సంఘ పెద్దలైన వాళ్ళు ఇద్దరితో కట్ చేయించాను. అయితే చప్పట్లు కొడుతూ ఎక్కడ నవ్వుతున్నాడంటే కిల్లర్ అవుతున్నాడండి ఆ మనిషి. ఇప్పుడు దీని ముందర వస్తుంది, ఈ వీడియోకి ముందర పెడతాను ఆ వీడియో. చూడండి ఎంత సంతోషంగా ఆయన దేవుళ్ళు ఆనందించాడో. ఆ ఆనందాన్ని చూసి అయినా కానీ అనిపిస్తుందండి, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ధన్యులు రాసిపెట్టు యోహాను, రాసిపెట్టిది గ్రంథంలో, జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. ఎవరైతే నా యందు మృతి పొందుతారో వాళ్ళు ధన్యులు. ఎందుకు ధన్యులు వీరు? ఎందుకండి ధన్యులు అని ఒక ప్రశ్న తీసుకొని మనం కొన్ని వచనాలు చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తునందు మృతులైన వారు ఎందుకు ధన్యులు అంటే ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను వాగినాలే. పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు ఒకరోజు. క్రీస్తు నందుండి మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు మొట్టమొదట లేస్తారు. మొదటి ఫలం ఎవరిదో తెలుసా అండి? క్రీస్తుది మొదటి ఫలం. అంటే చచ్చిపోయి తిరిగి లేచిన వారు ఎవరయ్యా మొదటి వారంటే క్రీస్తు. దాని తర్వాత ఎవరైతే ముందు చనిపోతారో, మనతో పాటు ఉన్న వాళ్ళు ముందు ఎవరైతే చనిపోతారో వాళ్ళు మొదట లేస్తారు. అర్థమవుతుందండి? బతికున్న వాళ్ళు లేవరు అన్నట్టు అర్థం. చచ్చిపోయిన వాళ్ళే ముందు లేస్తారు, లేచి ఆయనతో పాటు వస్తారట మనల్ని తీసుకెళ్తానికి. పరదేశం ఆడుందండి, కింద ఉండి. పరలోకం ఆడుంది, పైన ఉంది. పైనుంచి క్రీస్తు రావాలి కదా. కింద ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారండి ఆయన కాడికంటే? అట్లుందనమాట లెక్క, దేవుని లెక్క. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళే మొదట అడిగిపోతారు.
యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తును తీసుకొని వస్తారట ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్తారు. అంటే సజీవంగా ఇప్పుడు ఉంటే ఇప్పుడే ఇవ్వాలని అనుకోండి, యేసుక్రీస్తు రాకడ. ఇప్పుడు మొదట వాళ్ళు లేస్తారు, తర్వాతనే వాళ్ళతో పాటు మనము లేస్తాం. అందుకు ధన్యులు. మొదటి పల్లంలో ఉన్నారు కదండి వీళ్ళు. అంతేనే కాదు, కొంతమంది వదిలిపెట్టబడతారు కూడా. జాగ్రత్త అండి. అందుకనే వదిలిపెట్టబడిన వాళ్ళకు చాలా శ్రమలు ఉంటాయి భూమి మీద. జాగ్రత్తగా ఉండాలి. నేను పదే పదే ఆ పరలోకం గురించి, నరకం గురించి చెప్తున్నాను. ఎందుకంటే దాని అనుభవం నాకుంది. నేను చావకముందుకే నరకాన్ని ఈ భూమి మీద చూయించారు మనుషులు నాకు. కాబట్టి ఇదే ఇంత భయంకరంగా ఉంటే ఆ నరకం ఇంకెంత భయంకరంగా ఉండాలి. అందుకే దాన్ని తప్పించుకోవాలి. నేను ప్రయత్నము చేస్తున్నాను అనమాట. మీకు చెప్తున్నాను ఆ ప్రయత్నాన్ని. చాలా డేంజర్ అది. అక్కడ చావు లేదు, ఇక అక్కడ మరణము లేదు, సజీవుడు అక్కడ నువ్వు. కానీ అగ్ని ఆరదు, పురుగు సావనే సావదు. అంటే నువ్వు సావవు, ఆ అగ్ని కూడా సావదు అన్నట్టు అలా ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు కాబట్టి వీళ్ళు ధన్యులు. అంతే కదండి. వీరి కొరకు నీతి కిరీటం ఉందట. ఎక్కడ రాయబడి ఉంది? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. అబ్బా, చూసారా అండి? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. బాగా వినండి. ఇక్కడ ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అది నాకును, ఆయనకు ఒక్కడికే కాదటండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. ఎవరికి వస్తుందట ప్రత్యక్షతను ఆపేక్షించు వారంటే? రెండో రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు. యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ ఏముందట? నాకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా ఉంది. ఏంటిదంటే నీతి కిరీటము. చచ్చిపోయిన వాళ్ళు ధన్యులని ఎందుకు అన్నది బైబిల్ అంటే, ఒకటి మొదట లేస్తారు. యేసుక్రీస్తు అక్కడి నుంచి వస్తున్నాగానే లేచి ఆయనను ఎదుర్కొని మరలా మనల్ని ఎదుర్కొంటానికి వస్తారు. రెండవది నీతి కిరీటం పెట్టుకొని మరీ వస్తారు. సామాన్యంగా రారు. నీతి కిరీటాన్ని ధరింపజేసుకొని మన ఎదుటికి తాటిపాముల నరసింహ గారు ఎదురవుతారు మన రేపటి దినమున తప్పకుండా. ఇది కళ్ళతో మీరు చూస్తారు. ఇది రెండవది. మూడవది చూద్దాం. వారి కొరకు ఇంకేమేమి దాచాడు? హెబ్రీ పత్రిక 4:9. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతిని ఏముందండి? దేవుని ప్రజలకు విశ్రాంతి అంటే ఆదివారం వచ్చే దినం విశ్రాంతి దినం లాంటిది కాదండి. ఎప్పటికీ విశ్రాంతి, నిత్యము విశ్రాంతి, యుగ యుగాలు విశ్రాంతి. అది ఎవరికి ఉంది? దేవుని ప్రజలకు ఉంది. ఈ మృతులైన వారికి అది ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 4వది యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. ఏముంటుంది అండి? వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వస్తారు. దుఃఖం ఉండదట, నిట్టూర్పు ఉండదట, ఎగిరిపోతాయట. అలాంటి స్థితిలోనికి మృతులైన వారు వెళ్తారు, వస్తారు అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందండి? అదే యోబు గ్రంథం 3వ అధ్యాయం 17. యోబు గ్రంథము 3వ అధ్యాయము 17 వచ్చి. ఇక్కడ నేడే దుర్మార్గులు ఉన్నారు కానీ అక్కడ దుర్మార్గులు ఉండరు. శ్రమ ఉండదు అక్కడ. ఇంకా బలహీనులై ఇక్కడ బలహీనులై అలసిన వారు అక్కడ విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక. సరే, కార్యనియామకులు అంటే ఎవరు అనుకుంటున్నారు? పని చెప్పేవాళ్ళు, యజమానులు. ఎన్నో సంవత్సరాలు జీతం ఉన్నాడండి నరసింహ తాత. ఒకప్పుడు జీతాలు ఉండి ఆడు చెప్పింది ఈడు చెప్పింది విని ఈడు ఇంత ఇస్తే తీసుకొని తిని ఎంతో బలహీనంగా, ఎంతో బీదవాడిగా, నిరుపేదవాడిగా 80 ఏళ్ళు కావచ్చు దగ్గర ఆయన జీవితం. 80 ఏళ్ళు ఇబ్బందులు పడిన ఇబ్బంది అంతా ఇక ఆయనకు ఉండదు.
ఎగిరిపోయిందట అది. ఎవరినందు ఉంటే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. అలాగున్న దేవుడు వాళ్ళని బలపరుస్తాడు కదండి. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మనము స్నేహితులను సంపాదించుకోవాలి. సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో నిత్యమైన నివాసంలో ఉండేది ఎవరండి? దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభువే. వీళ్ళే కదండి. వీళ్ళే కదా స్నేహితులను చేసుకోమంటున్నాడు. వాళ్ళని స్నేహితులను చేసుకుంటే వాళ్ళు నీ దగ్గరున్న సిరి నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడు వెళ్ళిపోద్ది? చచ్చిపోయినప్పుడే. చచ్చిన దాకా అది నీతోనే ఉంటుంది, నిన్ను చంపిన దాకా. దాని తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నిత్యత్వంలో నిన్ను చేర్చుకోవాలంటే నువ్వు ఈ అన్యాయపు సిరిని ఇచ్చి స్నేహితులని సంపాదించుకో. ఇప్పుడు సిరి గురించి ఎందుకు వచ్చింది అంటే, ఆ ధన్యత పొందుకోవాలంటే మనం చేయవలసిన కార్యాలు కూడా ఉన్నాయి కదండి. మనల్ని ముఖ్యంగా నాశనం చేసేది, కీడులోనికి నడిపించేది, మనల్ని పాతాళంలోనికి చేర్చేది ఏంటిదండి? సాతానే కదండి. ఆ సాతాను ఎవరో కాదండి, డబ్బే. ఆ సాతాను ఎవరో కాదు, ధనమే, సిరే. కాబట్టి దాన్ని ముందుగా దాన్ని ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు. అబ్బా, చూసారండి. అంటే ఈ అన్యాయపు స్త్రీని ఎవరికి ఇస్తే ఎవరు స్నేహితులు అవుతున్నారు? బీదలకు ఇస్తే దేవుడు స్నేహితుడు అవుతాడు. యెహోవాకు అప్పిస్తున్నట్టు. అప్పించేవారు ఎవరై ఉంటారండి? స్నేహితులు అయితేనే, తెలిసిన వారైతేనే కదండి. మనం దేవుడికి అప్పించే వాళ్ళంగా ఉండాలంటే బీదలని కనికరించి. అంటే మనకి ఈ అన్యాయపు సిరిని, అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు ధనవంతుడు కనబడి ఒక్కటే మాట అన్నారు, రే నీ ధనము నమ్మి బీదలకు ఇచ్చేసేయి, నీ ధనము నమ్మి బీదలకు ఇచ్చేసేయి. ఎందుకో నేను ఇయ్యానని ఒకటి వేసని పడిపోయాడు, ఒకటి నేను అన్నీ చేస్తున్నా నాకేం లోపం లేదనుకున్నాడు కదండి. జక్కే మాత్రం చెప్పకముందుకే చేసాడు, అందుకని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేశాడు అనమాట. కాబట్టి స్నేహితులను సంపాదించుకో, స్నేహితులను సంపాదించుకో. స్నేహితులను సంపాదించుకుంటలేరు, సాతాన్ని సంపాదించుకుంటున్నారు, దయ్యాన్నే సంపాదించుకుంటున్నారు. అది వస్తే ధనం మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకింత 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 అని పైకి లేపుతా ఉంటుంది మనల్ని. దాన్ని దూరంగానే పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు డబ్బు సంచి ఎవరి కాడ పెట్టాడు? ఇస్కరియోతు యోధ కాడ పెట్టాడు. ముద్రన్న ఆయన నాకెందుకు ఆ సాతాను, ఆయన ఉంచింది ఆ డబ్బు సంచి. ఇస్కరియోతు యోధను ఉంచిందా అండి? శరపట్టి తీసుకెళ్ళి రేపిచ్చింది. అంత డేంజర్ అనమాట. ముక్క ముంచగానే వచ్చేస్తాడు వాడు, నీలోనే ఉన్నాడు వాడు. కాబట్టి ఆ అన్యాయపు సిరినిచ్చి ఏం సంపాదించాలి? స్నేహితులని సంపాదిస్తే వాళ్ళు నిత్యత్వంలో నిన్ను చేర్చుకుంటారు. ఈ గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఆ ముసలాయన చేసిన పని, నేను ఇక్కడనే ఇవ్వాలని చెప్పట్లేదండి. మళ్ళీ నాకు అదొక గోల, నాకు పెద్ద టార్చర్ అయిపోయింది ఈ కానుకల గురించి మధ్యలో. ఇక్కడ ఇవ్వాలనేది కాదు, నేను బీదలకు ఇవ్వండి అని చెప్తున్నాను. పేదలకు స్వార్థ ప్రకటించే చోట ఇవ్వండి, మీరు ఎక్కడైనా ఇవ్వండి. ఇక్కడ నేను చేసుకోగలుగుతాను దేవుడి దయ వల్ల. ఇంకా ధైర్యం వచ్చేసింది ఈ మాటలు అన్నాక నాకు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కీడు చేద్దామని చూస్తామో అది మేలుగా మార్చేస్తాడు దేవుడు. నేను నా జీవితంలో అనుభవించాను. ఈ సేవ పెట్టిన కాంచి నాకు కీడుగా చేయాలనుకున్న అన్ని దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే నేను ఎవరిని ఏమనలే, తిరిగి మరలా మాట్లాడలేదన్నమాట. అంత తప్పు చేస్తావు, ఇంత మాట అన్నావు అని అడగలేక నేను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది అది నాకు ఆశీర్వాదం అయిపోతుందని అర్థమైపోయింది అనమాట. అలాగ ఉండాలి క్రైస్తవులు కదా. అన్యాయపు సిరి విషయంలో చాలా జాగ్రత్త. అంతే. ప్రకటన గ్రంథం 14:13 చదవండి. అసలు ఎందుకు ధన్యులు అంటే, వారు తమ ప్రయాసమును మాని అని ఉంటుంది చూడండి. అండర్లైన్ చేయండి, నిజమే. వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారు. ఏం చేస్తారట వీళ్ళు? మృతులైన వారు ఎందుకయ్యా ధన్యులు అంటే, నిజం చెప్తున్నానయ్యా, వాళ్ళ ప్రయాసము మాని వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. ఈ భూమి మీద ఏముందో తెలుసండి మీకు?
ప్రయాస ఉంది. ఈ భూమి మీద గడుస్తున్న ఒక్కొక్క దినం ఏమన్నాడో తెలుసా అండి దేవుడు? కీడు. ఒక్కొక్క దినం నీకు ఎలాంటిది తెలుసా? కీడు. అందుకని మృతులైన వారు, ప్రభువునందు మృతులైన వారు అక్కడ మేలుకరమైన స్థలంలోనికి వెళ్తారు. కాబట్టి అది ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని రాయమంటున్నాడు. ప్రయాసం మాని వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. అర్థమవుతుందా? అందుకు ధన్యులు. ఎందుకయ్యా ధన్యులు అంటే వాళ్ళ ప్రయాసం అంతా మానిపోయింది. ఈ రోజు నుంచి నిద్రించారు కదా క్రీస్తునందు. ఇన్ని రోజులు పడింది ఏంది? ప్రయాసపడ్డారండి. ఎందుకు నీతిమంతులే చచ్చిపోతారు? ఎందుకు నీతిమంతులు అంటే దీర్ఘాయువు కాలం బ్రతక్క మధ్యలోనే చనిపోతారు అంటే దేవుడు చెప్తాడు, కీడుని అపాయమును వాళ్ళు చూడకుండా వాళ్ళని దేవుడే తీసుకుపోతాడు. చూడండి, మా వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2. నీతిమంతులు నశించుట చూచి ఎవ్వరు దాన్ని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా. చూసారండి, కీడు చూడకుండా నీతిమంతులు ఏం చేస్తున్నాడట దేవుడు? తీసుకోబోతున్నాడు. కొనిపోబడుతున్నారు. ప్రభువునందు నిద్రించే వాళ్ళందరూ ఈ భూమి మీద ఉన్నదంతా కీడురా నాయన అంటాడు. ఆ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కీడు ఉందా అసలుకి ఈ భూమి మీద అంటే? ఎవరిని గురించి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. అదనమాట. ఏనాటి కీడు ఆనాటికి, అంటే ఏనాటి మేలు కాదు. ఏనాటి కీడు ఈనాటి కీడు ఉందిగా, ఈనాటికి చాలు. రేపటి కీడు రేపటి చాలు. ఇప్పుడు భూమి మీద ఏమనుభవిస్తున్నావు నువ్వు? మేలు కాదు, కీడు. ఇది కీడు. ఈ కీడును చూడకుండా నీతిమంతుల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? తీసుకుపోతున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నారు మధ్యలోనే? నీతిమంతులు వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కదా, ఇలా కుటుంబం ఇట్టుందేంది? కీడు నుంచి తప్పిస్తున్నాడు దేవుడు, మేలులోనికి నడిపిస్తున్నాడు. అది అలా కేడ వెలుగుతుంది? వెలుగుద్దండి లోకానికి? బుర్ర వెలగదు. ఎంతసేపు వాళ్ళు గొప్ప ప్లేస్లో ఉన్నాం అనుకుంటున్నారు, మమ్మల్ని ఏమో చాలా తక్కువ ప్లేస్లో. వాళ్ళు అలా అనుకుంటేనే నాకు ధన్యత. వాళ్ళకి అర్థము ఎప్పుడు ఇద్దంటే ఒక రోజు ఉంది, ఆ దినమును అర్థమైద్ది. నిజంగా కీడు చూడకుండా తీసుకెళ్తున్నాడా అంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. రేపు ఈ స్థలం మీదికి, నేను ఈ స్థలం మీదికి. కీడు అక్కడ అండర్లైన్ చేయండి. రప్పింపబోవు కీడు నీవు నీ కన్నులతో చూడవు. వాక్కు. అర్థమవుతుందా అండి? నీతిమంతుడైన వాళ్ళు ఎందుకు కొనిపోబోతున్నారంటే రేపు ఉంది కీడు, రేపు వస్తున్న కీడు ఈ స్థలం మీదకి. అది నువ్వు చూడకుండా నిన్ను కొనిపోతు. అర్థమైందండి? ఇంకొక వచనం ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనం. నేను మీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. నీ స్థలం మీద, ఈ స్థలం మీదికి, దాని కాపురస్తుల మీదికి. చూసారండి ఏం రప్పిస్తున్నాడట దేవుడు? మాట్లాడతాడు, నేను రప్పించు అపాయమును నువ్వు కన్నులారా చూడవు. అంటే ఏముంది అని తెలుస్తుంది? కీడు ఉంది. ఆ కీడుని చూడకుండా ఎవరిని తీసుకుపోతాడని చెప్తున్నాడు? అక్కడ ఉన్న నీతిమంతుడినండి, ఆయన హిజ్కియా గురించి అది రాయించింది. హిజ్కియా అని నిన్ను తీసుకుపోతున్నాను నేను, రేపు వచ్చేస్తా, కీడుని అపాయాన్ని నువ్వు చూడకుండా అంటున్నాడు. నీతిమంతులు ఎందుకు చచ్చిపోతారు తొందరగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ఈ భూమి మీద కీడు ఉంది, అది చూడకుండానే తీసుకువెళ్తారు. ఈ భూమి మీద ఏదో ఆనందం ఉంది, సంతోషం ఉందని చాలామంది ఎగురులో పెడుతున్నారు. రేపు ఆడికి వచ్చి ఆడికి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఎగురులో పెట్టేది అంతా ఆయన చూసుకుంటాడు. చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో నేను చదువుతాను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. అంటే ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అన్నది కదా.
అన్నాడు కదా వాక్యం. అంటే ప్రభువునందు మృతులైన అంటే యేసుక్రీస్తుని చూడక నమ్మిన వాళ్ళందరూ ధన్యులు. అంటే చూడకనే కదా అండి ఇప్పుడు నమ్మేది. మనం చూసి నమ్ముతున్నాం, చూడక నమ్ముతున్నాం, చూడక నమ్ముతున్నాం. కానీ ఒకటి చూసి నమ్మేది కూడా ఉంది ఇందులో. ఏదేంటిదంటే ఏదైనా కార్యం అయితేనే నమ్ముతామంటారు చూడండి. ఏదైనా దేవుడు ఇస్తేనే నమ్ముతామంటారు. అది చూసి నమ్మడం. చూడక నమ్మవాడు ధన్యుడు. ఆయన చూడకనే నమ్మిండు, చెప్పిన మాట విని నమ్మిండు. ఎవరు? నరసింహ తాత. కాబట్టి ఆయన ధన్యుడు. ఆయన పరలోకము తప్పకుండా పరదేశం నుంచి పరలోకం ఆయన వెళ్తాడు. అర్థమైందండి? ఇంతకు నిజమైన ధన్యులు ఎవరు అంటే ప్రభువునందు మృతులైన మృతులు నిజమైన ధన్యులు. ప్రభువు లేకుండా చనిపోయిన వారు నిజంగా అన్యులు, లేకపోతే దరిద్రులు వాళ్ళు. ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో